సండే మూవీ అప్డేట్స్ చక్కచక్క మాట్లాడుకున్నాం. చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఒక 30 అప్డేట్స్ దాకా ఉన్నాయి అనమాట. సో స్పిరిట్ నుంచి అయితే నిన్న అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. సో అందులో 9 లాంగ్వేజ్ స్పిరిట్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. త్రిప్టి దిమ్రీన్ అయితే యానిమల్ లో ఉన్న హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అయితే ఇప్పుడు మెయిన్ ఫీమేల్ లీడ్ గానే అయితే స్పిరిట్ లో హీరోయిన్ గా అయితే తీసుకున్నారు సందీప్ రెడ్డి గారు. అండ్ దానికి సంబంధించి ఇంకొక న్యూస్ ఏంటిది అని అంటే 9 లాంగ్వేజెస్ అన్నారు కదా, యూనివర్సల్ లాంగ్వేజెస్. సో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీ అంటే ఇప్పుడు లాస్ట్ లో సౌత్ కొరియన్ లాంగ్వేజ్ కూడా ఉన్నది. సో డాన్లీ, సో అతను అయితే సౌత్ కొరియాకి చెందిన వ్యక్తి. సో అంటే ఈ మూవీలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను చెప్తున్నా. ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ అయితే వార్తకు సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది, ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే. అండ్ అక్షయ్ కుమార్ గారికి సంబంధించి కన్నప్ప నుంచి అయితే లాస్ట్ శివ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ లుక్ అయితే నాకు పెద్ద ఇంపాక్ట్ అయితే అనిపించలేదు అంత యూనిక్ గా అయితే. సో మీ కామెంట్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ ఎన్బికే 109, సో అయితే టైటిల్ వచ్చేసరికి మ్యాన్షన్ హౌస్, బాలకృష్ణ గారి మూవీ. సో అది ఎలా ఉంటుందో చూడాలి మరి. అండ్ వైష్ణవ చైతన్య అండ్ ఆనంద్ దేవరకొండ, సో వీళ్ళ మూవీ అయితే మళ్ళీ రాబోతుంది. వీళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ అయితే ఒక మూవీ రాబోతుంది. సో ఆ మూవీకి సంబంధించి పూజా సెరమనీ జరిగింది. దానికైతే రష్మిక చీఫ్ గెస్ట్ అయితే వచ్చింది అనమాట. అండ్ భైరవన్ ట్రైలర్ వచ్చింది. సో చాలా బాగుంది, ట్రైలర్ ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. సూర్య 46 సంబంధించి పూజా సెరమనీ జరిగింది. డైరెక్టర్ అయితే వెంకీ అట్లూరి అనమాట. అండ్ హీరోయిన్ వచ్చేసరికి మహింతా బైజు. సో దీనికైతే చీఫ్ గెస్ట్ గా అయితే త్రివిక్రమ్ గారు అయితే రావడం జరిగింది. దేవిక డానీ ట్రైలర్ వచ్చింది. సో ఈ ట్రైలర్ ని కొలిపేసే ప్రయత్నం చేయింది. రీతు వర్మ ఫీమేల్ లీడ్ అనమాట. తగ్లా సెకండ్ సింగిల్ అయితే వచ్చింది, త్రిష. సో ఆ సాంగ్ అయితే నాకు పూర్తిగా నచ్చలేదు. అంటే సాంగ్ బాగుంది, బట్ ఆ కొరియోగ్రఫీ అంత ఇంపాక్ట్ అయితే కనలేదు. ఓన్లీ హీరోయిన్ ఉన్నది అనమాట ఆ సాంగ్ లో. అండ్ మంచు మనోజ్ బర్త్డే స్పెషల్ గానే అయితే మిరాయి పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ అయితే చాలా బాగుంది. ఇంకేమైనా గ్లిమ్స్ కైండ్ ఆఫ్ ఒక గెజ్జర్ అయినా రిలీజ్ చేస్తే బాగుండదు నా ఒపీనియన్. అండ్ రక్షక్, సో తన నెక్స్ట్ మూవీ అనమాట నవీన్ కొల్లి తోటి హరహర వీరమాల నుంచి వెళ్ళి అసుర హనానం అని చెప్పేసి ఒక లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ గురించి ఒక ఫుల్ వీడియో చేస్తే దాన్ని అయితే చూసే ప్రయత్నం చేయండి. అండ్ కన్నప్ప నుంచి మోహన్ లాల్ గారి బర్త్డే స్పెషల్ అనేది ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అంత నచ్చలేదు నాకైతే. వృషభ, సో ఆయన నెక్స్ట్ మూవీ అనమాట. అండ్ నెక్స్ట్ ధనుష్ ఓంరాత్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కలాం. సో ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ అనమాట. సో ఆయన రీసెంట్ గా తీసిన అంటే 2023లో వచ్చిన ఆదిపురుష్ ప్రభాస్ గారితో డిజాస్టర్ అయింది. సో ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి మరి. అండ్ భవ్యాత్రిక, సో ఈ మెయిన్ లీడర్ తోటి జిన్ ద పెట్ అని చెప్పేసి ఒక ట్రైలర్ వచ్చింది. సో దాన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి షూట్ అయితే తొందరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి హరీష్ శంకర్ గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది హ్యాండ్ పట్టుకున్నది అయితే ఉన్నది. మొన్న హనుమాన్ జయంతి స్పెషల్ గా ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మేడలో కూడా హనుమంతరావు గారి లాకెట్ అయితే ఉన్నది. అండ్ ఘటికాచలం, సో ఈ ట్రైలర్ అయితే వచ్చింది, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. పెద్ద అయితే యాక్షన్ ఎపిసోడ్ అయితే షూట్ చేస్తున్నట. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. మన బుచ్చిబాబు గారు ఉన్నారు, అందులో మున్నాబాయ్ అన్నాడు, రామ్ చరణ్ ఉన్నారు. సో మున్నాబాయ్ అయితే విలన్ గా కనిపించబోతున్నాడు, వన్ ఆఫ్ ద విలన్. కాంతార చాప్టర్ 1, సో కాంతారకి ప్రీక్వెల్ అనమాట. సో ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే ఒంబలి ఫిల్మ్స్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. October 2 అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సో టూరిస్ట్ ఫ్యామిలీ, సో దీన్ని అయితే రాజమౌళి గారు రికమెండ్ చేస్తాను. నేను కూడా ఇప్పటివరకు చూడలేదు, చూసిన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అర్జనీష్ లోకనాథ్, సో ఈ మూవీ వచ్చేసరికి ఈయన కొత్త మూవీ, ఆ మూవీ పేరు వచ్చేసరికి కట్టలం. సో ఆయన అయితే మ్యూజిక్ చేస్తున్నారు ఈ మూవీకి. అండ్ డెకాట్ గ్లిమ్స్ అయితే 26 అంటే రేపు రిలీజ్ కాబోతున్నాయి. సో అడ్విషేస్ అయితే హీరో, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అనమాట. అండ్ భైరవం నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది, గిచ్చమాకు అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో దాన్ని అయితే చెక్ చేయండి. 3BHK నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, కాలమాయ అని చెప్పేసి. సో దాన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ యాక్టర్ గురించి మాట్లాడాలి, ముకుల్ దేవట. సో ఈయన అయితే మొన్న 3 days బ్యాక్ సో ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది. ఈయన ఏ మూవీ తీసాడంటే తెలుగులో కృష్ణ. సో ఈ మూవీ రవితేజ గారితో, త్రిష గారితో ఉంటుంది, బ్రహ్మానందం గారితో ఉంటుంది. సో ఈ మూవీలో విలన్ అనమాట. అండ్ ఏ నిరంజన్ మూవీలో కూడా ఉంటాడు. సో చాలా మూవీస్ అయితే తెలుగులో తీశారు. ఆయన అయితే చనిపోవడం జరిగింది. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ఆ దేవుని అయితే ప్రార్థిద్దాం. సో ఇవి ఓవరాల్ గా మూవీ అప్డేట్స్ అయితే, ఈ సండే మూవీ అప్డేట్స్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.